सुमनसवन्दित सुन्दरि माधवी 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 चन्द्रसहो వెల్కమ్ ఇన్ టు మై రిపీటెడ్ లూప్ స్టోరీ. రిపీటెడ్ ఏంటని అనుకుంటున్నారు కదా, ఏం చేస్తామండి, హ్యాపీ డేస్ సినిమా చూసి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకుని ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాం. అందులో ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించారు, కానీ M1 లాంటి అన్ఎండింగ్ పజిల్ ఉంటుందని, అది ఎన్ని నైట్ అవుట్లు చేసినా క్లియర్ అవుదని ఎందుకు సార్ చెప్పలేదు. సర్లే ముందైతే కథలోకి వెళ్దాం. ఇంతకీ నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:30 ఈ భూమి మీద ఇన్ని కాలేజీలు ఉండగా నేను ఈ కాలేజ్ ఎందుకు జాయిన్ అని తెలుసా నీకు? తెలియదన్నా. ఫేట్ రా, ఫేట్. ఎన్నో మరి ఎంత వర్షం ఉంటుంది కాలేజ్? ఈ కాలేజ్ ఎలాంటిది అంటేరా, రోజు మన అమ్మ వండి పెట్టే కూర లాంటిదిరా. ఒకరోజు నచ్చుద్ది, ఒకరోజు నచ్చదు. నాకున్న వీక్నెస్ ఏంటంటేరా, మనకి గొడవ పెట్టుకున్నా సరే పర్ఫెక్ట్ రీజన్ ఉండదు మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, ఆడిని చూడు, ఆడికి మనకి పడదు, కానీ గొడవ పెట్టుకోవాలంటే పర్ఫెక్ట్ రీజన్ లేదు. నువ్వు శాఖలో కంటిన్యూ అవ్వాలంటే నీకు బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదు. సో M1 క్లియర్ చేసుకుని నాకు కనపడు. ఎక్కడరా? శాఖలోరా. పైథాన్ ఎగ్జామ్ వెళ్ళి రాసు. పర్లే, పాస్ అయిపోతా అనుకుంటున్నా. మరి నువ్వు? కష్టమేరా. ఈ బీటెక్లు ఏంటో, ఈ సప్లీలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అవునరా, మనం అదర్ యాక్టివిటీస్లో ఉండాలంటే సప్లీలు మనకు ఉండకూడదంట. అవునా? మరి అమ్మని ఎలాగా? ఈసారి అమ్మని సప్లీ పేపర్ దొబ్బేస్తే ఏంటి క్వశ్చన్ నోట్ దొబ్బెత్తవా? మన సీనియర్స్ రాక్ స్టార్ బ్యాచ్లు అలా చేసే సస్పెండ్ అయ్యారు. వాళ్ళందుకే రాక్ స్టార్స్ అయ్యారు, మనం రాకింగ్ స్టార్స్. ముందు నెగిటివిటీ తీసారా నీ బుర్రలో నుంచి? పదా చెప్తాను. ఈ ఐడియాని ముందు తీసుకెళ్లాలంటే ఆల్రెడీ ముందు ప్లాన్లో ఫెయిల్ అయిన సీనియర్స్తో మాట్లాడాలి. పద వెళ్దాం. చెప్పండి తమ్ముడు, ఏంటి కలుద్దాం అన్నారు? ఏం లేదన్నా, M1 సప్లీ పేపర్ కొట్టేద్దాం అనుకుంటున్నాం. మన కాలేజీలో M1 సప్లై పేపర్ కొట్టాడు ఏంట్రా? అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదన్నా, మాకు ఏమైనా ఐడియా ఇస్తారేమో వచ్చాం. సరే, నువ్వు అంత గట్టిగా ఫిక్స్ అయ్యావు కాబట్టి ఓ పేపర్ ఉంటే ఇవ్వేలాగా. ఇది నీ దగ్గర పెట్టు. ఫెయిల్యూర్ ఈస్ బెటర్ దాన్ చీటింగ్. ఇలాంటి కొటేషన్ వాట్సాప్లో షేర్ చేసుకోవడం కదా దేనికి పనిచేయమన్నా. ఇప్పుడు అలాగే ఉంటుందిరా, మీకు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది దాని విలువ. ఇది మన కాలేజ్ బ్లూ ప్రింట్ రా. అరే, బ్యాంక్ రాబరీ ప్లాన్ చేస్తున్నామంటరా? ఒక క్వశ్చన్ పేపర్కి ఇంత హడావడా? ఇది బ్యాంక్ రాబరీ కన్నా కష్టం రా. సరే విను, ఇది మన బ్లాక్, ఇది మన సప్లీ క్వశ్చన్ పేపర్ తయారయ్యే బ్లాక్. ఈ బ్లాక్ మన టార్గెట్. సప్లీ క్వశ్చన్ పేపర్ 3 సెట్లు ఉంటాయి, అందులో ఒక సెట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన సెట్ని ప్రింట్ తీయడానికి ఆపరేటర్ దగ్గర పంపిస్తారు. మనం ఏదైనా చేయాలంటే ఇక్కడే చేయాలి. సరే, ఇప్పుడు ఏమంటావు? సప్లీ పేపర్ దొబ్బేద్దాం అంటావా?
నేను లేని టైంలో నా క్యాబిన్లో ఏం చేస్తున్నారా? లేదు 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 లేదు, క్వశ్చన్ పేపర్ తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ కట్టగలదు. ఇలా చేసి దొరికేస్తే మనకున్న ఒక్క అవకాశం కూడా పోతుంది. లీగల్గానే ఇల్లీగల్గా వెళ్దాం. ఈ బ్లాక్లో కార్తిక్తో క్లోజ్గా ఉండే స్టూడెంట్ని అన్నది పట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏమంటావు? కార్తీక్ బాగా అబ్జర్వ్ చేయాలంటావా? ఎవరితో క్లోజ్గా ఉంటున్నాడు? మనిషికి పరుగులాటలన్నో కళలకు ఖర్చులారిపోయే మిగిలిన ఆశే నికాసే తరాజులైతే మనసుకి రుజువులెన్నో కలిగే తదుపరి తాను పాడే పాటే తొలగరి తీపి జ్ఞాపకాలే విధే కదా అదే కథ ఈ మాయరా ఈ మాయరా ఏ దారి మలుపుకో హాల జోరు రంగు పూసే జ్ఞాపకాలకో ఈ గుండె కదిపి రాగముండే పాడరారా అరే ఈ జ్ఞాపకాలని బాపు గారు కథలు చెప్పి పాడుతారని రే వంశీ, ఈడెవడో మనం పనికొచ్చేలా ఉన్న డీటెయిల్స్ కనుకో. అక్కలేదు, నాకు ఆల్రెడీ తెలుసు. ఆడి పేరు గణేష్, ఫైనల్ ఇయర్. మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారా? ఎందుకంటే ఆడికి అమౌంట్ సప్లై ఉంది. అయితే ఆడితో మీటింగ్ అరేంజ్ చేయి. అన్న నీకోసం వెయిట్ చేస్తా. చెప్పరా ఏంటి? ఏం లేదన్నా, నీకు అమౌంట్ సప్లై ఉంది కదా. ఉందలేరా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకెన్ని రోజులన్నా సప్లైని వెనకలేసుకుని తిరుగుతావు. అంటే ఏంటి ఇప్పుడు చదువుకోమంటావా సప్లై ఉంటే? కాదన్నా, ఎగ్జామ్కి ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ తెలుసుకుందాం అంటున్నాను. అనుకున్నాంట్రా, మీ సెకండ్ ఇయర్లో వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాంట్రా ఇలాంటివి ఏదో ఉంటుందని. అన్నా ఒక్కసారి ఆగన్నా. ఇది ఫస్ట్ చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదన్నా, కానీ ఒక్కసారి చెప్పింది నేను నచ్చకపోతే వెళ్ళిపో. సరేరా, మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, చెప్పండి. దీనికి నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవన్నా, ఎందుకంటే కార్తిక్ సార్ నీకు మాత్రమే క్లోజ్ కాబట్టి. సో మాకు నీ సపోర్ట్ కావాలి. సరేరా, కానీ ఎగ్జామ్ పేపర్లో కార్తీక్ సార్ దగ్గర రావే. రెగ్యులర్ పేపర్స్ రావన్నా, కానీ సప్లీ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా కార్తిక్ సార్ దగ్గరికి వస్తాయి. బాగానే చేసుకున్నారు రండి. సరికొత్తైన తమాషా చవి చూసేద్దాం మరింత సరిపోతుందా ముకుందా కవి శారదా అంతో ఇంతో పురుందా అరే అంతే లేని కళ్ళుందా సింగారించే సమంగా ఓ నారదా ఓకే, పేపర్ ఇస్తే గణేష్కే ఇస్తా, ఎందుకంటే కాంప్లికేటెడ్ అయితే గణేష్ గారు చూసుకుంటారు కాబట్టి. తీరా ప్లాన్ అంతా ఓకేనా? అంతా పర్ఫెక్ట్ అన్న. వంశీగడి కాల్ చేసి చెప్పడమే లేట్. సరే, నన్ను పిల్ల అయితే. ఓకేనా? నన్ను ఎప్పటి నుంచో కొడదామని చూస్తున్నావు అంట కదా, రీజన్ కోసం చూస్తున్నావు అంట. నిన్ను కొట్టగా రీజన్ వచ్చి కొట్టే చెప్పరా వంశీ. రే ఫ్యాకల్టీ ఎవరు లేరు, కార్తీక్ సార్ కూడా ఉన్నాడు. ఇదే మంచి టైం వచ్చింది.
నేను రాను దుబ్బే. వెళ్ళంటే ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. టైం అయిపోయిందమ్మా, నేను వెళ్ళాలి. సార్ ఒక్కసారి ఆగండి సార్. సార్ ఇవ్వను. ప్లీజ్ సార్. సార్ ఒకసారి ఆగండి సార్. నేను ముందే ప్లీజ్ చెప్పా సార్. గణేష్ తప్ప ఇంకెవరికి పేపర్ ఇవ్వనని. సార్ మేము నమ్ముకుని వచ్చాను సార్. ప్లీజ్ సార్. ఇవ్వనమ్మా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ ఒక్కసారి ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్ మిమ్మల్ని నమ్ముకుని చదువుకుంటూ రాలేదు సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆగండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. నాకేమైనా ప్రాబ్లం అవ్వాలి సంగతి చెప్తాను. సీనియర్స్ చెప్పిందే కరెక్ట్ రా. దీనికన్నా మనం ఫెయిల్ అయిపోవడం బెస్ట్. నన్ను అందరి ముందు దవడ మీద కొట్టాడు రా. కార్తిక్ సారు నా ముఖం మీద పేపర్ ఇసురు కొట్టాడు రా. అప్పుడు అనిపించింది ఫెయిల్ అయిపోవడం బెస్ట్ అని. అవునరా, ఇన్ని అవమానాలు పడ్డం కన్నా చదువుకొని జస్ట్ పాస్ అవడం బెస్ట్ రా. నేను అక్కడ క్లాసులు మానేసి వచ్చి ఇక్కడ మీకు M1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈసారి కానీ పాస్ అవ్వలేదు అనుకో, వంశీ అమ్మని పాస్ అయిపోయిన రా. రే నేను అమ్మని పాస్ అయిపోయిన రా.